నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ శరీర సౌష్ఠవ పోటీల్లో 4వ స్థానంలో నిలిచిన వేమూరుకు చెందిన ఎస్తేర్ రాణి ఏపీ నుంచి తొలి బాడీ బిల్డర్గా ఇప్పటికే గుర్తింపు. ఈ నెల 10న చెన్నై పోటీల్లో మిస్ ఇండియాగా బంగారు పథకం. ప్రభుత్వం సాయం అందిస్తే విశ్వ విజేతగా నిలుస్తానని ధీమా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో పలుచోట్ల ఘనంగా జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన నాయకులు. అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 1,00,000 పుష్పాలంకరణ సేవ కన్నుల పండుగగా జరిగింది. పరిసర ప్రాంతాల భక్తులు ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 1,00,000 పుష్పాలంకరణ సేవ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చెంచుపేటలోని అమరత కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారుగా 100 మంది మహిళలు పాల్గొనగా వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి విశేషంగా పుష్పాలంకరణ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను దేవాలయ నిర్వహణ ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ, సెక్రటరీ ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ చిన్ని కృష్ణారెడ్డి, సమన్వయకర్త గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పర్యవేక్షించారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి కాలనీ, చెంచుపేట. ఈరోజు 1,00,000 పుష్పాలంకరణ సేవ స్వామివారికి జరుగుతుంది. ఒక 100 మంది భక్తులు పాల్గొని కార్యక్రమంలో స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. జై శ్రీమన్నారాయణ. దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలని, భవిష్యత్తు తరాలకి రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించేలా ఉండాలని తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రచించిన రాజ్యాంగమేనని తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుపుకుంటున్న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించిన అనంతరం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో రాజ్యాంగ పాత్ర కీలకమైందని అన్నారు. మన దేశం గర్వించదగ్గదిగా ఉన్నదంటే దానికి కారణం రాజ్యాంగం అమలు చేసే దానిలో దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చిత్తశుద్ధిగా అమలు చేయటమే ప్రధాన కారణమని అన్నారు. భవిష్యత్తు తరాల వారికి రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని చెబుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజ్యానికి లోబడి, విలువలకు కట్టుబడి హక్కులను కాపాడుతూ ప్రతి వాడికి రాజ్యాంగ ఫలాలు అందించడం జరిగిందని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తదితర వైసీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో మద్దాళి శేషాచలం, మాలేపాటి హరిప్రసాద్, యాతాటి అనిల్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, గడవర్తి హరిరామ్, పెచ్చింగ్ సుభాని, గోల్డ్ రహిమా, కె దేవానంద్, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్, కొడాలి క్రాంతి, కటారి హరీష్, ఎలవర్తి సాంబశివరావు, పినపాటి అనిల్, కనపర్తి అనిల్, కాళిదాసు సత్యం, కాళిదాసు వెంకటేశ్వరరావు, కోలావాసు, అక్కిదాసు కిరణ్ కుమార్, పిల్లి వీరయ్య, ఏ సీమోను తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతాం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లటానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని లిఖించటం, ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు ఈరోజు అమలు చేసుకున్న దినోత్సవాల్ని యావత్ భారతదేశం అధికారికంగా ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడాల్సిన
ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడాల్సిన సమయం. రాజ్యాంగం ఇంత గొప్పగా విరాజిల్లటానికి కారణం ఈ దేశంలో నివసించే ప్రజలు, ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లో చిత్తశుద్ధితో అమలు చేయటం వల్లే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రదేశంగా పిలువబడటానికి కూడా ప్రధాన కారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ సమాన హక్కుల్ని, బాధ్యతల్ని, విధుల్ని వెరసి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విధంగా, దీన్ని భవిష్యత్ తరాలకి అందించే విధంగా మన అందరి ప్రవర్తన, ఈ దేశంలో రాజకీయ పార్టీలది ఎంత పాత్ర ఉంటుందో ఈ దేశ పౌరులకు కూడా అదే పాత్ర ఉండే విధంగా భవిష్యత్ తరాలు కూడా రాజ్యాంగం ఎడల విలువలతో, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడే దానికోసం మనందరం భవిష్యత్తుని, అలాగే రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఈ రాజ్యాంగ విలువల్ని తెలియజేసే ఉద్దేశంతోనే రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వాలు ఈరోజు సెలబ్రేట్ చేసే విధానానికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ విలువల్ని మనందరం కాపాడుతామని, అలాగే మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ విలువలని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల్ని ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వాడికి అందే విధంగా పరిపాలన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగ విలువల్ని కొనసాగిస్తామని చెప్పి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన అంబేద్కర్ గారిది ఇవాళ 70వ అమలు చేసిన రాజ్యాంగాన్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయనకి పూలమాల వేసి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మరి దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మనకి అందరం కూడా జనవరి 26, ఆగస్టు 15 జరుపుకుంటాం, కానీ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఎక్కువగా జరుపుకోం. కానీ 2015వ సంవత్సరం నుండి మన భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి కూడా మన భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని స్కూల్స్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ వారి యొక్క రచనల్ని వారి పాఠ్యాంశాలుగా చేర్చి వారి గురించి వ్యాసాలు కానివ్వండి, వక్తృత్వ పోటీలు కూడా పెడుతూ ఉన్నారు. రాజ్యాంగం అమలుపరిచిన 70 సంవత్సరాలు అవుతుంది కనుక రాజ్యాంగ అమలు దినోత్సవం జరుపుకుంటున్నాం చాలా ఘనంగా. దీనికి ముఖ్య అతిథిగా మా ఇన్ఛార్జి శివకుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అట్లనే మా సోదరి మున్సిపల్ చైర్మన్ గారు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేసుకుంటున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం అంటేనే ఒక టీ అమ్ముకున్న ఆయన ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. ఒక గిరిజన మహిళ ఇవాళ రాష్ట్రపతి అయింది. రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటే ఇది దానికి నిదర్శనం. అంబేద్కర్ గారు అందరికీ హక్కులు సాధించాడు కాబట్టి వారికి మరొక తడవ ధన్యవాదాలు జరుపుకుంటూ. తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమేనని, అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. మారిస్పేటలోని పెండేల ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆలపాటి మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు. ఎవరో మన నాయకత్వం తీసుకెళ్లిపోయారనే భావన మీలో ఉందని, కానీ ఇది కూటమి ప్రభుత్వం, అందరూ కలిసి నడవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెబుతున్నారని అన్నారు. మనం కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమని, ఎదుట వారికి గౌరవం ఇస్తూ మనం గౌరవం తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో మీ మాట అధికారులు వినరేమో అన్న భావన తీసివేయాలని, ఇది మన ప్రభుత్వం అని చెప్పారు. అట్లాగే మీ అందరి దయవల్ల నాకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఓట్ల రిజిస్ట్రేషన్ చేయించడంలో అందరూ కష్టపడి పనిచేశారని ఆయన ప్రశంసించారు. పార్టీ సభ్యత్వ నమోదు కూడా చేయించాలని ఆలపాటి సూచించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, జిల్లా నాయకులు మహమ్మద్ కుద్దీస్, ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జోనాదుల మహేష్, పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసర కోటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, కొల్లిపర మండల నాయకులు గుదిబండి చిన్న వెంకటరెడ్డి, నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే వేదికపై మారిస్పేటకు చెందిన రేపల్లె సుభాని, కరీముల్లా, సాదిక్, నాగూర్ తదితరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరూ కూడా వేదంతో ఉన్నామని చెప్తున్నాడు వెంకట్రావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు, ఈ పార్టీ ఉన్నంత వరకు, ఈ నాయకత్వం కొనసాగినంత వరకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా, అవి తాత్కాలికం అని చెప్పి భావించాలి. నా పేరు ఉచ్చరించేటప్పటికే మీ అందరి యొక్క స్పందన ఆయన గమనించాడు. అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోవాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది. 1999లో ఇదే విధంగా తెనాలి పట్టణంలో మీటింగ్ పెడితే వేమూరు కూడా వచ్చి ఇక్కడికి జాయిన్ అవ్వమన్నాడు. ఆ రోజు నేను వేమూరు నుంచి పోటీ చేస్తా ఉన్నాను. తెనాలి నడిపొడ్డున మీటింగ్ జరుగుతున్నా 99లో నా పేరు ఉచ్చరించి ఆయన వేమూరు అభ్యర్థి అన్నప్పుడు అక్కడ ఉన్న 25,000 మందిలో ఒక 100 మంది చెప్తే 24,900 మంది చేతులెత్తి జయగొట్టినటువంటి మరుసటి ఆ ఎన్నికలు అవ్వంగానే నేను మంత్రిని అయ్యాను, గుర్తుపెట్టుకోవాలి. మరలా మొన్న ఆయన అడిగాడు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు, కొంతమంది నేను చేయట్లేదని చెప్పి బస్సులో చెప్పడానికి ప్రయత్నిస్తే విసుక్కొని ఆయన కింద దించి నన్ను అడిగాడు, ఏంటి ఏం చెప్పమంటావు? ఏం చెప్పదు, మీరు ఎన్నికలు అయ్యేదాకా మీరు ఏం చెప్పదు, నువ్వు చెప్తే దిగుతానని కూడా చెప్పాను. ఏంటి మరి ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం ప్రకటించాను. ఎందుకంటే మీరు చూపించిన అభిమానం అని చెప్పడానికి నాకు నేను సందర్భాన్ని నేను ఎన్నికల్లో దిగిన తర్వాత నేను ఖర్చు పెట్టినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉందంటే ఈ ఎలక్షన్. అది కూడా మీకు స్వార్థంతో ఆలోచిస్తున్నారనే భావన ఎవరికి కలగకూడదు. అంటే ఎమ్మెల్సీగా నుంచున్నాడు కాబట్టి ఆయన నియోజకవర్గంలో మాత్రం ముందలైన పార్టీ పరమైనటువంటి సభ్యత్వంలో వెనకమాల ఉంది అనే భావన వచ్చిందనుకో, ఎవరికి నష్టం, ఎవరికి బాధ కలిగింది, ఎవరికి అగౌరవం, అందరూ కూడా ఆలోచించాలి. మీరు ఏదో తేలిగ్గా సభ్యత్వం అంటే తేలికంటే మీరు ఇవాళ సభ్యత్వం చేయకపోతే నాయకత్వం మీరు పరోక్షంగా పార్టీ పరమైనటువంటి నష్టాన్ని సామాన్యుడికి చేసినట్టు, కార్యకర్తకి చేసినట్టు. మా నాన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అంటే 3 మంత్ కంపెనీ అంటే ఒక 5-6 నెలల ఎలక్షన్ పెట్టాక ముందు నువ్వు జాయిన్ అవ్వు, ఎలక్షన్ గేట్ కార్యక్రమం ఉంటుంది కదా, అప్పుడు మన వాళ్ళందరికీ ఇంటిమేషన్ చేసి ప్రోగ్రామ్ బాగా ఎత్తున చేద్దామని చెప్పి అన్నయ్య చెప్పడం వలన మీ అందరికి ఇంటిమేషన్ ఇవ్వకపోయాను తప్ప వేరే కాదు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సభ్యత్వాల గురించి అన్నయ్య తృప్తిగా చెబుతాడు దీని గురించి మన వాళ్ళకి. ఎందుకంటే వెంకటగారు చెప్పినట్టు కొంచెం మనసు బాధ చేసి మన వాళ్ళందరూ అన్నయ్యకి సీట్ రాకపోవడం వలన చాలా అంటే మేము మన వరకు మనం చేసుకున్నాం సభ్యత్వాలు, కానీ వాటిలో మరి 100 రూపాయలు కడతానికి ముందుకు వచ్చేవాడు చాలామంది ఉన్నారు గ్రామాల్లో అవన్నీ. ఎందుకంటే గవర్నమెంట్లోకి వచ్చాం, ఇన్సూరెన్స్ 5 లక్షలు అయింది కాబట్టి మనం కనుక వాటిలో తిరిగితే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రజల్లో మనం మన పార్టీ ఆ నమ్మకం కలిగించింది. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను
చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. 27వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించడంతో పాటు ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో సోమవారం చర్చకు వచ్చిన పారిశుద్ధ్య పనుల విషయమై చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెంటనే స్పందించారు. 27వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. డ్రైనేజీలు పూడికతో నిండిపోవడానికి గల కారణాన్ని గుర్తించారు. డ్రైనేజీ కాలువలపైనే చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుని మురుగునీరు పారుదల లేని పరిస్థితులు తీసుకొచ్చారని గ్రహించిన చైర్పర్సన్ వెంటనే వాటిని తొలగించి చర్యలు తీసుకున్నారు. అలాగే స్థానికులు చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చిన మరుగుదొడ్ల విషయమై స్పందించిన చైర్పర్సన్ వెంటనే మరమ్మతులు చేస్తామని తెలియజేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యర్థాలని రోడ్లపై వేయవద్దని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, ఎంహెచ్ఓ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 27వ వార్డుకి రావడం జరిగింది. మన కౌన్సిల్లో హాల్లో మన అందరికీ తెలిసిందే, వాళ్ళ వార్డులో సమస్య ఉందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజున ఈ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డుకి వచ్చేసి ఎక్కువగా ఈ హోటల్స్ ఉంటానా మెయిన్ రోడ్ మీద ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ తొలగించి ఆ డ్రైనేజీని తీపిస్తడం జరుగుతుంది. దయచేసి షాపులు గల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఆ ఎంకరేజ్మెంట్ ముందలకు రావటాన ఆ మురుగంతా అక్కడ హోటల్స్ హోటల్స్ వల్ల అది మిగిలిపోయిందంతా వ్యర్థం అంతా డ్రైనేజీలో పోయటాన కాలువ పాడుదనం లేకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది. విపరీతమైన స్మెల్ కూడా రావటం జరిగింది అక్కడ. దయచేసి మీ అందరూ అర్థం చేసుకుందామంటే డ్రైనేజీ యువతల కాకుండా అవతలకే పెట్టుకోవాలి. మీ ఎట్లా పెట్టుకున్న ఎంక్రోచ్మెంట్ అనేది మటుకు మేము సహించము. అది త్వరలోనే ఇంకా మిగతా వార్డుల్లో కూడా మేము ఎంక్రోచ్మెంట్ ఉంటే తప్పకుండా తొలగిస్తాము. దయచేసి సమస్యలు ఉంటే చెప్పాను, నిన్న కౌన్సిలర్ హాల్లో చెప్పాను నేను. మరి వాళ్ళ మా నేను చెప్పిన ఎమ్మటేనే వచ్చి వార్డులో అమ్మాయి కూడా చైర్మన్ గారు కూడా వచ్చి చూసి వార్డు చూసి చెబుతున్నారు, చూసి చేయిస్తున్నారు. కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి కూడా నేను చెప్పాను. నేను ఏ బండలు తీసేయాయి నాకు కూడా కొంచెం ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళు వినాలి కదా. మరి ఆ అమ్మాయికి అమ్మాయి గారికి నేను చెప్పాను, చైర్మన్ గారికి నేను చెప్పాను. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులను భారత రాజ్యాంగం కల్పించిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు అఖిదాసు కిరణ్ కుమార్ నేతృత్వంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు. కార్యక్రమంలో కుర్రా జస్వంత్, సయ్యద్ గౌస్, కొమ్ము రాయల్, కనపర్తి అనిల్, ప్రసాదం సురేష్, యాతాటి అనిల్, బడుగు రమేష్, తాడిగిరి శరత్ బాబు, మర్లపాటి నాగుల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభీములు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజున భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి అతిపెద్ద రాజ్యాంగాన్ని ఎప్పుడైతే సక్రమంగా అమలు జరుగుతుందో అప్పుడే ఆయనకి ఘనమైన నిలవాలని తెలియజేస్తూ 70 సంవత్సరాల రాజ్యాంగ ఆమోద శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు మన దేశం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందుకే దీన్ని నేషనల్ లా డేగా కూడా ప్రకటించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం ఇప్పుడు మనకి మన 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి గెజిట్గా విడుదల చేసిన అందరికీ. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాల్లోని ముత్తింశెట్టి వారి పాళ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ 75వ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ముత్తింశెట్టి వారి పాలెంలోని గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో నేటి యువత రాజ్యాంగ విధానాలను తెలుసుకోవాలని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని డాక్టర్ చందు సాంబశివయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమలకంటి ఆదెమ్మ, శివకుమార్, శివనారాయణ, రమేషు, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, పోలేరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దినం అంటాం. అంటే భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి పార్లమెంట్లో అంటే సంయుక్త పార్లమెంట్లో పెట్టి ఆమోదించబడినటువంటి దినం. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశానికి ఈ రకమైన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో. అందరికీ సమానమైనటువంటి న్యాయం, అందరికీ సమానమైన స్వేచ్ఛ, అందరికీ సమానత్వం, అందరికీ కూడా గౌరవం, ఐకమత్యం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆనాడు అంబేద్కర్ గారి సారథ్యంలో నెహ్రూ గారి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో ఆమోదించబడి రాష్ట్రపతి సంతకాలు అయిపోయాయి. ఆ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అనుకుంటాం, కానీ దాంట్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల అన్ని మతస్థులు అందరూ కూడా పాల్గొని రాజ్యాంగం కమిటీకి చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉన్నారు. కానీ ఆ రోజులో ఉన్నటువంటి భారతదేశం అనుభవిస్తున్నటువంటి వివిధ ఇబ్బందులని, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, అప్పటిదాకా భారతదేశంలో ఆ ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నీ గమనించి ఆ కమిటీ వారు కానీ వాళ్ళందరూ కానీ అంబేద్కర్ గారిని సూచించి, అంబేద్కర్ గారు మీరైతే సమర్థవంతంగా దాన్ని న్యాయపరంగా ప్రతి ఒక్కరికి సాంఘిక సమానత్వాన్ని, అందరికీ ఆర్థికంగా రాజకీయంగా అందరినీ సమానత్వం తీసుకురాగలుగుతారనే సమర్థత అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టి ఆ రోజు ఎక్కువ బాధ్యత అంబేద్కర్ గారు తీసుకుని దాన్ని రచించడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా చాలా హర్షణీయం. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా మేమందరం కూడా అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ కమిటీ సభ్యులందరికీ కూడా నివాళులర్పిస్తున్నాం. చేనేత బాంధవుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొని ప్రగడ కోటయ్యకు నివాళులర్పించారు. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రగడ కోటయ్య నగర్లో మంగళవారం ఉదయం నిర్వహించారు. పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, గౌరవ సలహాదారు దివి హేమంత్ కుమార్, గోలి శ్రీనివాసరావు, అక్కల వెంకట శివప్రసాద్, రామనాథం వెంకట కోటేశ్వరరావు తదితర పద్మశాలి ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రగడ కోటయ్య సేవలను కొనియాడారు. 1952 నుండి 1990 వరకు ప్రగడ కోటయ్య శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగాను, రాజ్యసభ సభ్యులుగా చేనేత కార్మిక సమస్యలపై వివిధ ప్రభుత్వాల్లో తన వాడిని వినిపించి చేనేత పరిశ్రమ అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. 1950వ సంవత్సరం చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు 75 రోజులు నిరాహార దీక్ష ఉద్యమాన్ని కొనసాగించి కఠిన కారాగార శిక్షకు గురై తద్వారా చేనేత రంగాన్ని ఒక పారిశ్రామిక రంగంగా కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు సాధించారని ఆయన చెప్పారు. నిరంతరం చేనేత కార్మికుల కోసం పోరాడిన మహామనిషి ప్రగడ కోటయ్య అని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. ఈరోజు ప్రగడ కోటయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘీయులందరూ కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రగడ కోటయ్య నగర్లో ఉన్నటువంటి వారి విగ్రహం వద్ద ఈ సంఘీయులందరం కూడా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పద్మశాలి బహుత్వం సంఘం కార్యవర్గ సభ్యులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ ప్రగడ కోటయ్య గారి పేరుతో ప్రగడ కోటయ్య నగర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రగడ కోటయ్య నగర్ నందు ప్రగడ కోటయ్య గారి విగ్రహం వద్ద పద్మశాలి సంఘీయులందరూ కూడా
ఘనమైన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. మరి ప్రగడ కోటయ్య గారి గురించి మనం మాట్లాడుకోదలిసినప్పుడు ఈయన 1915 జూలై 26వ తేదీన నిడిబ్రోల్ గ్రామంలో జన్మించారు. ఆ తదుపరి ఆయన ప్రస్థానం అంతా కూడా పేద ప్రజల చేనేత కార్మికుల అభ్యున్నతికి ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మానవతావాది. తెనాలి పురపాలక సంఘంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని యువకులు కలిగి ముందుకు నడవాలని కోరారు. అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, మున్సిపల్ రెవెన్యూ అధికారి రాంప్రసాద్, మున్సిపల్ మేనేజర్ చండీ దేవసేన, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన డాక్టర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం అమలు చేసిన రోజు కాబట్టి ఆయన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పూలమాల వేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము, మా స్టాఫ్, అలానే అసిస్టెంట్ కమిషనర్ గారు, మేనేజర్ గారు అందరం కలిసి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు 75 సంవత్సరాలు నిండిన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా తెనాలి పురపాలక సంఘంలో చైర్పర్సన్ గారు మరియు ఇతర సిబ్బందితో ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారికి పూలాంకురుతులు చేసి వారిని శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఏ ఆశయంతో ఆనాటు 15 మంది స్త్రీలతో కూడా సమక్షంలో కూడా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దాన్ని సంస్కరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి పౌరులు కూడాను రాజ్యాంగాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడవాలని కోరుకుంటూ పాత శివాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం తోట ప్రాంగణంలో తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 30వ కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘీయులు వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సంఘీయులను కమిటీ తరపున ఘనంగా సత్కరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాయి బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని పెద్దలు సూచించారు. కార్యక్రమంలో భాగంగా కమిటీ నాయకులు, నాయి బ్రాహ్మణ వన సమారాధన కమిటీ సభ్యులు కొడాలి సుబ్రహ్మణ్యం, చంద్రలపాటి సూర్య వెంకటేష్, గండికోట రాజా రమేష్, లింగ కోటేశ్వరరావు, శివలింగ ప్రసాద్ తదితరులను సత్కరించారు. డిప్యూటీ కలెక్టర్ మునుగోటి శ్రీనివాసరావు, రిటైర్డ్ జేడీ ఆర్ సురేంద్రబాబు, కె నాంచరయ్య, తంగెళ్లమూడి సాయిబాబు, తాడికొండ నరసింహరావు తదితరులు హాజరయ్యారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 30వ వన సమారాధన కార్యక్రమం పాత శివాలయం ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో సంఘంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా వృత్తిదారులు, కళాకారులు, సామాజిక బాధ్యతల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక వేదికగా కుటుంబాలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా సంగీతానికి మరి కాణాచిగా పేర్కొన్నటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి ప్రోగ్రాంను కూడా మన నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం 30వ వార్షికోత్సవం 30వ కార్యక్రమం ఈరోజు తెనాలి పట్టణంలో పాత శివాలయం ఆవరణలో మా నాయ బ్రాహ్మణ సంఘీయులందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులందరూ సమేతంతో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ నియోజకవర్గంలో ఉన్న నాయ బ్రాహ్మణులందరూ, అలానే వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరూ, అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే వాళ్ళ అడుగుజాడల్లో మేము కూడా ఈ 30 సంవత్సరాల తర్వాత దీన్ని కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వన సమారాధన మహోత్సవ కార్యక్రమానికి అందరూ గుంటూరు జిల్లా స్థాయిలో నాయకులు అందరూ ఇచ్చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
గంగనమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజ లక్ష తులసి దళార్చన నిర్వహించారు. తులసి దళార్చన పూజ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. స్థానిక గంగన్నపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం లక్ష తులసి దళార్చన కార్యక్రమం నిర్వహించారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం పురస్కరించుకుని ఉదయం నుండి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. మహిళలు సామూహిక తులసి దళార్చన పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ పూజలు చేశారు. స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం సహస్ర దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ట్రస్టీలు ఎస్బి శివ, భాస్కర్ రావుల నేతృత్వంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఎన్విఎన్ మల్లేశ్వరి, అర్చకులు టి రఘు, వేదాంతం మాధవ్ కుమార్, యశ్వంత్, కేశవ్ కుమార్, టి అనంతాచార్యులు, శ్రీధర్, వంశీ, యోగానంద చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస విశేష ఫలిత నిమిత్తమై ఈ రోజున బహుళ ఏకాదశిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని గంగానంబెంటలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి వార్షికంగా జరిగినటువంటి లక్ష తులసీ దళార్చన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడాను భక్తుల యొక్క సహాయ సహకారములతో కానివారి గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మేమందరూ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం చేయటం వలన లోకక్షేమం కోసము, గ్రామక్షేమం కోసము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులంతా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ స్వామి యొక్క పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. తదనంతరము స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము, సాయంత్రము దీపాలంకరణ సేవ కూడా ఉంటుంది. తెనాలి పట్టణంలో గత 10 సంవత్సరం నుంచి కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమం భక్తులే తాము స్వయంగా కూర్చుని చేసుకునే విధంగా వారిచే సంకల్పం చెప్పించి పూజ చేయబడుతోంది. తర్వాత స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. తదుపరి రాత్రికి సహస్ర దీపాలంకరణ సేవ కూడా స్వామివారికి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు వందలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా బ్రిటిష్ నిరంకుశ పాలన నుండి మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించాయని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. నాటి మహనీయులు రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమవాసులతో కలిసి వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నాటి బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించడంతో పాటు భారతీయులందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించే విధంగా నాటి మహనీయులు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ పరిపాలన చేయటం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అనేక రకాలైనటువంటి కష్టాలకు లోనై ఈనాడు మనం స్వేచ్ఛాజీవులుగా జీవిస్తున్నాం. స్వాతంత్రము రాకముందు బ్రిటిష్ వారి నిరంకుశ పాలన అంతా ఇంత కాదు. ఆఖరికి జైల్లో పెట్టి పురుగుల అన్నం పెట్టేవాళ్ళు. మలేరియా జ్వరం వస్తే మందులు ఇచ్చేవాళ్ళు కాదు. చలికి దుప్పటి ఇచ్చేవాళ్ళు కాదు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కాల్చవదలు పారిస్తారు. అటువంటి దాన్ని ఎదుర్కొంటూ మహాత్మా గాంధీజీ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వల్లభాయ్ పటేలు, మరి చక్రవర్తి రాజగోపాలాచారి గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, అనేక మంది మహనీయులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎదుర్కొని 1949 26 నవంబర్ అంటే ఈరోజు అనమాట 75 సంవత్సరాలు రాజ్యాంగాన్ని మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి అనేక గంటలు, దాదాపు 2.5 సంవత్సరాలు అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలు పర్యటించి అక్కడ ఒక ముసాయిదాన్ని తీసుకొని మన ఇక్కడ కూర్చొని దాదాపు 300 మంది సంతకాలు చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంతకం అంత గొప్పదనమాట. ప్రపంచంలో భగవద్గీత ఎంత గొప్పదో మన రాజ్యాంగం అంత గొప్పది. ఆ రాజ్యాంగాన్ని మనం తూచా పాటిస్తే మనందరం కూడా స్వేచ్ఛగా ఉంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా సంవత్సరం పొడుగున రాజ్యాంగం పండుగలు జరుపుకోమని చెప్పడం చాలా ఆనందం. ప్రతి భారతీయుడు
ఇళ్లలో ప్రతిరోజు మహనీయుల్ని తలుచుకోండి, వారు పెట్టిన భిక్షాన్ని తలుచుకోండి. శాంతిగా మనం ఉన్నామంటే వాళ్ళదేను. అదేవిధంగా ప్రభుత్వ విధానం కూడా రాజ్యాంగపరంగా ఉండాలంటే వారిని స్మరణ, వారి ఫోటోలు, వారి యొక్క జీవిత చరిత్రలు అక్కడక్కడ ఉండాలి. ఇంకొక మనవి ఏంటంటే దేవాలయాల్లో కూడా వీరి చిత్రపటాలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు త్యాగపురుషులు, వాళ్ళు చేసినంత త్యాగం ఎవరు చేయలే. అటువంటి త్యాగపురుషులను వాళ్ళ ప్రభుత్వం వారు పరిశీలించి వారికి ఒక దేవాలయం కట్టి అందులో వీళ్ళ యొక్క విధానాలు, సిద్ధాంతాలు నేటి సమాజానికి ఈనాడు ఇంతటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛా వాయువులను పిలుస్తున్నామంటే వాళ్ళ యొక్క అనుగ్రహం చేతనే మనం ఈ విధంగా ఉన్నాం. ఆనాటి బ్రిటిషీయుడు వాళ్ళు రాజ్యాంగ పరిపాలన నాశనం చేశారు. అటువంటి నాశనం చేసి దాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేసి రాజ్యాంగ విధానాన్ని కూడా బిఆర్ అంబేద్కర్ గారు సృష్టించి మనందరికీ కూడాను ఈ యొక్క సంపదను పెంచారు. ఆ సంపదను మనం పరిరక్షించుకొని సమతావాదంతో, సమతా నైపుణ్యాలతో కూడాను మనం అంతా కూడాను సుభిక్షంగా ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు భోజనానికి అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులు బహుకరించారు. క్లబ్ సభ్యులు పాల్గొని వాటిని స్కూల్ ఉపాధ్యాయులకు అందజేశారు. స్థానిక ఐతానగర్ ప్యాట్సిన్పేటలోని డగ్లస్ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ నేరెళ్ల కృష్ణమోహన్ సహకారంతో స్కూల్ విద్యార్థులకు భోజనం చేసేందుకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరపత్తి సుబ్రహ్మణ్యం పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. బడి బయట ఉన్న పిల్లల నిరక్షరాస్యతతో బాల కార్మికులుగా మారిపోతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఆహారం లభిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపించాలని నేరెళ్ల కృష్ణమోహన్ రావు కోరారు. కాకరపత్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ వంతుగా దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్, నంబూరు శ్రీకుమార్, స్కూలు ప్రధానోపాధ్యాయురాలు చావలి స్వర్ణలత, ఉపాధ్యాయులు ఏ సుజాత, కరస్పాండెంట్ ఎస్ లతాకుమారి, కె జాకబ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సభ్యులు ప్లస్ మా అధ్యక్షులు లైన్ నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు గారు వారి సహాయంతో ఐతానగర్ ప్యాట్సన్పేటలో ఉన్నటువంటి ది డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులకు భోజనానికి అవసరమైనటువంటి ప్లేట్లు, గ్లాసులు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినందుకు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ విద్యార్థులు చదువు మీద ఆధారపడి ఉన్నవాళ్ళు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అదే కాయకష్టం చేసుకుంటూ లేదో ఏ హోటళ్ళలోనో ఎక్కడో పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చక్కగా చదువుకోవాల్సిన అవసరం పిల్లలకు ఎంతైనా ఉందనేది తల్లిదండ్రులు గుర్తించి ఉచితంగా విద్య నేర్పుతూ భోజనం పెడుతున్న అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించుకుంటే చాలా బాగుంటుంది. నేరెళ్ల కృష్ణమోహన్ గారు మా క్లబ్ అధ్యక్షులు. వారు ఉదార స్వభావంతో ఇక ఐతానగర్లో ఉన్నటువంటి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి కావాల్సినటువంటి ప్లేట్లు, గ్లాసులు, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఆహారము, బిస్కెట్ ప్యాకెట్స్ మరి ఉచితంగా వారికి అందించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉచిత సేవా కార్యక్రమాలు ఎందుకు చేయడానికి మేము నిర్ణయించుకున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రులు ఏ రోజుకు ఆ రోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని, కాయ కష్టం చేసుకుని పిల్లలకు సరైనటువంటి మరి అవసరమైనటువంటి వస్తువులు వారికి అందించేటువంటి పరిస్థితి ఉండదు వారికి. కాబట్టి మేము ఈ స్కూల్స్ని కొన్నిటిని అడాప్ట్ చేసుకుని, మరి ముఖ్యంగా ఐతానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకుని మా యొక్క క్లబ్ సభ్యులు అనేక మంది మరి పుట్టినరోజు కానివ్వండి, అదేవిధంగా పెళ్లి రోజు కానివ్వండి, ఇలాంటి సందర్భాలని మరి మేము ఆధారం చేసుకుని అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. తెనాలి సమీపంలోని వేమూరుకు చెందిన ఎస్తేరు రాణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏకైక మహిళా బాడీ బిల్డర్. పేదరికం నుంచి అత్యంత ఖరీదైన బాడీ బిల్డింగ్లో సాధన చేయటమే కాదు, అత్యద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం, సాధించిన విజయాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయి.
ప్రభుత్వం దాతలు చేయుతనిస్తే మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని చాటుతోంది యువతి. తెనాలి సమీపంలోని వేమరుకు చెందిన ఎస్తేర్ రాణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏకైక మహిళా బాడీ బిల్డర్. పేదరికం నుంచి అత్యంత ఖరీదైన బాడీ బిల్డింగ్తో సాధన చేయటమే కాదు, అద్భుతమైన విజయాలను సాధిస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం, సాధించిన విజయాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయి. ప్రభుత్వం దాతల చేయుతనిస్తే మరింతగా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని చాటుతోంది ఆ యువతి. అందరిలా ఆమె జీవితం వడ్డించిన విస్తరి కాదు. చిన్నప్పుడే అమ్మా నాన్నల ప్రేమకు దూరమైంది. పేదరికం శాపంలా వెంటాడుతుంటే చదువు కొనసాగలేదు. హైదరాబాదులోనే జీవితాన్ని వెతుక్కోవాలని ప్రయాణమైంది. జిమ్లో సాధన చేస్తూ ట్రైనర్గా శిక్షణిస్తోంది. మరేదో సాధించాలన్న తపన వెంటాడింది. దేశంలో బాడీ బిల్డింగ్ ఆరంభమై 5 దశాబ్దాలైన ఈ క్రీడకు ఏపీ నుంచి మహిళలు ఎవరూ ధైర్యం చేయలేదు. తాను ఎందుకు ప్రయత్నించకూడదని ప్రశ్నించుకుంది. ఫలితం కఠోర సాధనతో బాడీ బిల్డర్గా తయారైంది. ఏపీ నుంచి తొలి మహిళా బాడీ బిల్డర్గా జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇదే నెలలో అటు జాతీయ పోటీల్లో మిస్ ఇండియాగా, ప్రపంచ పోటీల్లో 4వ స్థానంలోనూ నిలిచి విజయహాసనం చేసింది. ఆ యువతి రావూరి ఎస్తేర్ రాణి. సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. 4.5 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమెను తమ్ముడిని అంగన్వాడీ ఆయిగా చేస్తున్న నాయనమ్మ రావూరి సరోజిని చేరదీసింది. ఇద్దరిని చదివించింది. ప్రస్తుతం ఆమె ఆయాగా రిటైర్డ్ అయి ఇంటి వద్దనే ఆకుకూరలు విక్రయిస్తోంది. సెలవు రోజుల్లో ఎస్తేర్ రాణి కూడా ఊళ్ళో ఆకుకూరలు అమ్మేది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేర్ రాణికి తర్వాత చదువు కొనసాగించేందుకు నాయనమ్మకు స్తోమత కరువైంది. బతుకు బండి లాగించడానికి నగరమే దారి చూపిస్తుందన్న భరోసాతో హైదరాబాద్ రైలెక్కింది. అక్కడ చిన్న గది అద్దెకి తీసుకుని ఉపాధి కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇంటికి దగ్గరలో ఉన్న జిమ్కు రోజు వెళుతూ వర్కౌట్స్ చేసింది. కొద్ది నెలల్లోనే జిమ్ ట్రైనర్గా మారింది. అంతటితో సరిపెట్టుకుంటే జీవితం ముందుకెళ్లేదెలా అన్న ప్రశ్న మెదడును తొలిచిందని, దానికి సమాధానంగానే శరీర సౌష్ఠవ పోటీలకు తయారవ్వాలని నిర్ణయించుకున్నా అంటూ ఎస్తేర్ రాణి చెప్పారు. తాను పడిన కష్టాలతో పోల్చుకుంటే శరీర సౌష్ఠవ సాధన పెద్ద కష్టం కాలేదన్నారు. కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని 1.5 లోపే సాధించగలటం ఎస్తేర్ రాణి ప్రత్యేకత. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఎంపికలకు 2022 జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించారు. పాల్గొన్న ఎస్తేర్ రాణి అర్హత సాధించి ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొన్న తొలి మహిళా బాడీ బిల్డర్గా గుర్తింపును సాధించింది. 2024 సెప్టెంబర్లో వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన నేషనల్స్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న ఎస్తేర్ రాణి స్పోర్ట్స్ మోడల్ కేటగిరీలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పథకం అందుకుంది. ఆ ఉత్సాహంతోనే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో WFF ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ హిందుస్థాన్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ అండ్ మోడల్స్ మెన్ అండ్ విమెన్ పోటీల్లో పాల్గొంది. మిస్ ఫిగర్ కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకం గెలిచింది. మెడల్, ప్రశంసా పత్రం, జ్ఞాపికను స్వీకరించింది. బంగారు పథకం అందుకునే ముందు ఆమె ఎంతో ఉద్వేగానికి లోనైంది. తన ఇన్నేళ్ల కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటున్న ఆనందం, ఉద్వేగం ఆమె కళ్ళల్లో కనిపించింది. మరో 10 రోజుల్లోనే మరో విజయానికి అవకాశం లభించింది. యునైటెడ్ ఇంటర్ కాంటినెంటల్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ 22, 23 తేదీలో జరిగిన మిస్టర్ అండ్ మిస్ వరల్డ్ 2024 పోటీల్లో ఎస్తేర్ రాణి తలపడ్డారు. 4వ స్థానంలో నిలిచి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో తొలి 5 స్థానాల్లో నిలిచిన విజేతలకు పతకాలు, బహుమతులను అందజేశారు. దక్షిణ భారతదేశంలో జరిగిన తొలి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్గా ఈవెంట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనతను సాధించిన ఏకైక బాడీ బిల్డర్ ఎస్తేర్ రాణి. శరీర సౌష్ఠవ పోటీలకు తగిన విధంగా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నిత్యం ఆర్థిక సమస్యలతోనే ముందుకెళ్లాల్సి వస్తోంది అంటారు బాడీ బిల్డర్ ఎస్తేర్ రాణి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 3 గంటల చొప్పున 6 గంటల కఠోర సాధన, ప్రతిరోజు కిలో చికెన్, 20 గుడ్లు రోజు మెనువులో ఉండాల్సిందే. జిమ్ ట్రైనర్గా వచ్చే జీతం తిండికే సరిపోదు. ఇక రూమ్ రెంట్కు, ఇతర సాధారణ ఖర్చులకు ఎత్తుకోవటమే అవుతోంది. మరోవైపు పోటీలకు
వెళ్లేందుకయ్యే ఖర్చులు సమస్య మరొకటి. బాడీ బిల్డింగ్ క్రీడకేసి మహిళలు ఎవరు చూసే ధైర్యం చేయలేదు. నేనెందుకు చేయకూడదని భావించా. జాతీయ పోటీలు, ప్రపంచ పోటీల్లో పథకంతో ఇప్పుడు అందరి ముందు నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవుడిపై భారం వేసి ఇక్కడ వరకు లాక్కొచ్చానని, ప్రపంచ పోటీలకు హాజరవ్వాలన్నదే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని అంటారు ఎస్తేర్ రాణి. అందుకు ప్రభుత్వం, క్రీడాభిమానులు సహకరించాలని కోరుతున్నారు. నా పేరు రావూరు ఎస్తేర్ రాణి. మాది వచ్చేసి వేమూరు గ్రామం, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. నేను గత 5 సంవత్సరాలుగా ఏపీ ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్గా కాంపిటీషన్ చేయడం జరిగింది. మన ఇండియాకి బాడీ బిల్డింగ్ అనేది వచ్చి ఒక 50 years అవుతుంది. బట్ కానీ మన ఏపీ నుంచి ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ కూడా కాంపిటీషన్ చేయడం జరగలేదన్నమాట. కానీ నేను బయటకు వచ్చి చేయడం జరిగింది, హిస్టరీ బ్రేక్ చేయడం జరిగింది. నా ఈ 5 సంవత్సరాల యొక్క కష్టానికి రీసెంట్లీ చెన్నైలో జరిగినటువంటి మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంపిటీషన్లో నేను మన ఏపీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగిందనమాట. అదేవిధంగా బెంగళూరులో జరిగినటువంటి వరల్డ్ కాంపిటీషన్లో 4th place రావడం జరిగింది. నాకు చాలా గర్వంగా ఉంది. నా ఏపీకి, నా డిస్టిక్కి, నా వేమూరు, నా గ్రామానికి ఇంత పేరు తీసుకొచ్చినందుకు. నాకంటూ అమ్మా నాన్న ఎవరూ లేరు. మా నాయనమ్మే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ నేను నేషనల్ అథ్లెట్స్ ఆడడం జరిగింది. కొంచెం ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల హైదరాబాద్ వచ్చేసి జిమ్ ట్రైనర్గా చేస్తూ మన ఏపీ నుంచి ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ కూడా లేదు అని చెప్పి నేను చేసి ముందుకొచ్చి ఈ మెడల్ గెలవడం జరిగిందనమాట. సో నాకు చాలా గర్వంగా ఉంది. కానీ నాకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరు సహాయం లేకుండానే నేను ఇక్కడ దాకా వచ్చి ఈ మెడల్ గెలిచాను. ఇన్ కేస్ నాకు గనక గవర్నమెంట్ సహాయం చేసిన ఎడల, కొంతమంది దాతలు లేకపోతే కంపెనీస్ ఎవరైనా నన్ను గుర్తించి నాకు సహాయం చేసిన ఎడల, నేను ఇంకా మంచి కాంపిటీషన్కి వెళ్ళి మంచి మెడల్ నా స్టేట్కి, నా డిస్టిక్కి, నా ఊరికి, నా ఇండియాకి నేను ఇస్తానని చాలా గట్టిగా చెప్తున్నాను. నా యందు దయ ఉంచి మీ యొక్క సహాయం, మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆశీర్వాదం నాకు ఇవ్వాలని కోరుతున్నాను. పెద్దరావూరులోని తెలుగు బాప్టిస్టు చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చ్ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలతో పాటు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో ప్రెసిడెంట్ చొప్పల సుధాకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్ రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సభ్యులందరూ క్యాండిల్స్ వెలిగించి ర్యాలీలో పాల్గొన్నారు. చర్చి ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్ లైటింగ్ క్రిస్మస్ స్టార్ను వెలిగించారు. సభ్యులందరూ బాణసంచ కాల్స్తూ సంబరాలు చేసుకున్నారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జార్జ్ ముల్లర్ పాల్గొని వాక్యోపదేశం చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులందరూ కలిసి క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సండే స్కూల్ విద్యార్థులు, స్త్రీల సమాజం, సంఘస్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చిన్నపాళెం గ్రామంలో వైన్ షాపు వద్దంటూ మహిళలు ఆందోళన చేశారు. గ్రామంలోని అడ్డ రోడ్లో వైన్ షాపు ఎదుట మహిళలు బైఠాయించి నిరసన తెలియజేశారు. దుగ్గిరాల మండలం చిన్నపాళెం గ్రామంలో వైన్ షాపు ఎదుట బైఠాయించిన మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని అడ్డ రోడ్లో కొందరు వైన్ షాప్ ఏర్పాటు చేశారని, దానివల్ల తమకు తీవ్ర ఇబ్బందిగా ఉందంటూ నిరసన తెలియజేశారు. వైన్ షాప్ ఎదుట బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని అందరం ఈ అడ్డ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాల్సి వస్తుందని, ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయటం వల్ల తమకు ఇబ్బందికరంగా ఉందని మహిళలు వాపోయారు. అయితే ఈ వైన్ షాపు గతంలో పెదపాలెం వద్ద ఉండగా అక్కడ గ్రామస్తులు వ్యతిరేకించడంతో కొత్తగా చిన్నపాలెం అడ్డ రోడ్లు ఏర్పాటు చేశారు. అరుణ అండి, చిన్నపాలెం మాది. నా పేరు అరుణ, మా చిన్నపాలెం గ్రామ వాస్తవ్యురాలని. మేము రోజు వచ్చి బస్ ఎక్కాలన్నా, స్కూల్ పిల్లలు బడికి వెళ్ళాలన్నా కానీ ఈ చిన్నపాలెం అడ్డ రోడ్డు ప్లేస్ దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్లాల్సిన పని అనమాట. తెల్లారు లేచిన దగ్గర నుంచి మేము ఇదే దారి గుండానే మేము వెళ్లాల్సి ఉంది.
కానీ ఇప్పుడు ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం వల్ల మాకు ఆడవాళ్ళకు భద్రత లేదు, మాకు ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి భద్రత లేదు, మాకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మేము ఏమవుతాం కూడా మాకు తెలియని పరిస్థితి అనమాట. మాకు ఊళ్ళోకి బస్సు సౌకర్యం కూడా లేదు, ఊళ్ళోకి కూడా రాదు బస్సు, ఒక ఆటోలు సరిగ్గా రావు. మేము ఇదే దారి గుండా ప్రయాణించాల్సి ఉంది. ఈ రోజు ఇవాళ ఈ తాగుబోతుల మధ్యలో మేము ఎట్లా కదలాల్సి ఉంది, ఎట్లా నడవాల్సి ఉంది, మరి ఆలోచించి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ బ్రాందీ షాపులు ఇక్కడ నుంచి ఎత్తేయాల్సిన కోరుతున్నాం. ఈ రోజు మేము అందుకే ఈ రోజు బస్ ఆప్ మరి మేము ధర్నా చేశాము. ఈ రోజుతో కనుక దీని ప్రాబ్లం సొల్యూషన్ చేయకపోతే, సాల్వ్ చేయకపోతే మేము దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. నిన్న వచ్చేటప్పుడు స్కూల్ పిల్లల బస్సు కూడా ఆపి, స్కూల్ పిల్లల బస్సు కూడా ఈ తాగుబోతుల లోపలికి రానివ్వట్లా. బస్సు సౌకర్యం లేక స్కూల్ పిల్లల బస్సు లోపలికి రానిక పిల్లలు ఎలా చదువుకుంటారు? స్కూల్ పిల్లలు ఎలా బయటికి వెళ్ళి స్కూల్ బళ్ళకి ఎలా వెళ్తారు? మాకు ఇవాళ స్టార్టింగ్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే రేపు ఉండంగా మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు నగలు కూడా పోయింది. ఇక్కడ వెళ్ళే ఆడవాళ్ళకి 2-3 సార్లు చైల్డ్ దొంగతనాలు చేయడం జరిగింది. ఈ దారిలో మాకు మెళ్ళో నగలు లాక్కెళ్ళి పరిగెత్తుకెళ్లారు. రేపొద్దున ఇప్పుడు ఈ రోజు బయట పరిస్థితి ఎలా ఉంది? 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల పిల్లల వరకు, ముసలాళ్ల వరకు అత్యాచారాలు గురవుతున్నారు. రేపు మాకు రక్షణ ఏంటి? ఇక్కడ మేము 7 గంటలు 8 గంటలకు కూడా మేము నైట్ బస్ దిగి నడుచుకుంటా రావాలి. ఇక్కడ పగలే మాకు బస్ ఎక్కాలంటే భయంగా ఉంది. ఇంతమంది తాగుబోతుల మధ్యలో మేము అసలు ఒక మనిషి నుంచొని బస్ ఎక్కాలంటే కూడా మాకు చాలా భయంగా ఉంది. మాకు రక్షణ కావాలి, మా ఆడవాళ్ళకి రక్షణ కావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ శరీర సౌష్ఠవ పోటీల్లో 4వ స్థానంలో నిలిచిన వేమూరుకు చెందిన ఎస్తేర్ రాణి ఏపీ నుంచి తొలి బాడీ బిల్డర్ గా ఇప్పటికే గుర్తింపు. ఈ నెల 10న చెన్నై పోటీల్లో మిస్ ఇండియాగా బంగారు పథకం. ప్రభుత్వం సాయం అందిస్తే విశ్వ విజేతగా నిలుస్తానని ధీమా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. తెనాలిలో పలుచోట్ల ఘనంగా జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.